లక్షణాలు కనిపించకుండా గుండెపోటు వచ్చిన ఓ వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు సోమాజిగూడ యశోద హాస్పిటల్ కార్డియాలజిస్ట్ పంకజ్ తెలిపారు. స్థానిక గజానన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని వివరాలు తెలియజేశారు. ఇంద్రవెల్లికి చెందిన రాజు అనే వ్యక్తికి లక్షణాలు లేకుండానే గుండెపోటు వచ్చిందన్నారు. విరోచనాలతో వచ్చిన వ్యక్తికి రక్తనాళాలు మూసుకుపోగా గుండెపోటు వచ్చినట్లు గుర్తించామన్నారు. ఆసుపత్రిలో అత్యంత అరుదుగా నిర్వహించే శస్త్రచికిత్స చేసి బాధితుడి ప్రాణాలు కాపాడినట్లు పేర్కొన్నారు. బీపీ తక్కువైనా గుండెలో నొప్పి అనిపించినా వెంటనే వైద్యుని సంప్రదించాలని సూచించారు. సో మన ఆదిలాబాద్లో ఎవ్రీ మంత్ మనం విజిట్కి వస్తూనే ఉన్నాం ఇక్కడ. సో ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఐఎమ్ కమింగ్ టు ఫ్రమ్ యశోద హాస్పిటల్ టు ఆదిలాబాద్. అండ్ మనం ఇప్పుడు మాట్లాడాలంటే ఈ పేషెంట్ రాజు చోపడే గారి గురించి మాట్లాడుతున్నాము. సో బేసికల్గా ఇతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది కొన్ని సంవత్సరాల ముందు. బట్ అతనికి దాని గురించి అంత తెలియకుండా సైలెంట్ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ మన గజానన్ హాస్పిటల్ ఆదిలాబాద్లో జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్న ఫిజిషియన్ డాక్టర్ అభిజిత్ నుగుర్వర్ గారు దానికి లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్తో అడ్మిట్ అయినప్పుడు గుండె జబ్బు బయటకు పడింది. సో అప్పటిదాకా అతనికి గుండె ప్రాబ్లం ఉంది అని ఆ మాట తెలియదు. సో 2Dకి వచ్చేస్తే ఆయన గుండె మొత్తము ఇట్లా ఉబ్బిపోయి హార్ట్ ఇట్లా బలూన్ లాగా అయిపోయింది. సో వాట్ వీ కాల్ ఇట్ యాజ్ లెఫ్ట్ వెంట్రికులర్ అన్యూరిజం. అన్యూరిజం అంటే గుండెది కండరాల భాగం కొంచెం వీక్ అయిపోయి ఇట్లా ఉబ్బిపోతుంది. సో దానివల్ల హార్ట్ 2 భాగంలో డివైడ్ అయిపోయింది. సో దెర్ ఆర్ 2 సాక్స్ మాట, అంటే గుండె అండ్ దాని తర్వాత ఇంకొక గుండె భాగము. సో దానివల్ల గుండె పంపింగ్ సరిగా అవ్వట్లేదు. సో గుండె వీక్ అయిపోయి పంపింగ్ హార్డ్లీ 30% దానిపైన తగ్గిపోయింది. సో డయాగ్నోస్ చేసిన తర్వాత యశోద హాస్పిటల్ సోమాజిగూడకి తీసుకువెళ్ళిపోయి ఫస్ట్ మనము యాంజియోగ్రామ్ పరీక్ష చేసి దీనిది మెయిన్ గుండె రక్తనాళం పూర్తిగా మూసుకుపోయినా ఉండే. దానివల్ల గుండె డ్యామేజ్ అయిపోయింది, హార్ట్ కంట్రోల్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఇట్లా జరిగింది. సో దాని తర్వాత హార్ట్ది MRI స్కానింగ్ చేసాము. MRI స్కానింగ్లో ఆ భాగము ఎంత పార్ట్ డ్యామేజ్ అయింది, ఎంత మంచిగా ఉంది అని తెలిసిన తర్వాత మా దగ్గర డాక్టర్ సత్యశ్రీధర్ కాలే అని పెద్ద కార్డియాక్ సర్జన్ ఉన్నారు. ఆయనకి ఆ కేసు ఇచ్చిన తర్వాత మెయిన్ ఆపరేషన్ జరిగింది. సో దిస్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ డార్స్ ఆపరేషన్ అంటారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సర్జికల్ వెంట్రికులర్ రిస్టోరేషన్. సో ఆ భాగం డ్యామేజ్ అయిన భాగంకి మొత్తం కట్ చేసేసుకొని గుండెకి మళ్ళీ అగైన్ ఆ నార్మల్ షేప్లో తీసుకొని ఆపరేషన్ చేశారు విత్ బైపాస్ సర్జరీ. సో ఇట్ ఈస్ 2 ఆపరేషన్స్ కాంబినేషన్లో చేసి మొత్తం హార్ట్కి పంపింగ్ నార్మల్ దాకా వచ్చేసింది. సో ఆ స్టేజ్లో ఈయన అడ్మిట్ అయినప్పుడు చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నారు. సో ఇప్పుడు మీ ముందే ఉన్నారు. సో